బయట గంటల గంటల ప్రెస్ మీట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చూస్తే గనక పెళ్లిళ్ళకి ఇంకా ఫంక్షన్లకి వీటి రిసెప్షన్లకి వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిర్ణయించే ఏదైతే సంవత్సర కాలం పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆ బడ్జెట్ సమావేశాలకు వెళ్ళి మాత్రం కన్నెత్తి కూడా చుట్టలేదు. ఇందువల్ల అనుకోవాలంటారు అసలుకి? వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరందరూ బడ్జెట్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరేంది, అసెంబ్లీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరని అంటారు. అసలు ఆయన నా పార్టీ ఏంటి, నా పార్టీ పరిస్థితి ఏందని ఆలోచించే విధానంలోనే అతనికి తీరిక ఉండట్లేదు. ఇంకా అతను ఏం చేస్తాడు? వచ్చింది 11 సీట్లు, 11 సీట్లతో 11 మందితో వచ్చి ఇక్కడ ఆయన అసెంబ్లీలో సాధించేది ఏమీ లేదు. అందువల్ల ఆయనకి ఏం చేయాలో అర్థం కాక నా పార్టీ ఉండిద్దా ఊడిద్దా అని అర్థం కాని పరిస్థితుల్లో ఆయన పోనీ మానసికంగా ఇటు మనకి రాజకీయంగా ఇబ్బందులు ఉన్నాయి, కనీసం మానసికంగా అన్న కొంచెం ప్రశాంతత పొందుదామని ఆయన పెళ్ళిళ్ళకి పేరెంటాలకు తిరుగుతున్నాడు. ఆయన ఇప్పుడు ఆయన పార్టీని ఎట్లా డెవలప్ చేసుకోవడానికే టైం లేదు, ఆలోచన లేదు. అర్థమైందా? ఇంకా ఆయన రాష్ట్రం గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి, ఇలాంటి కేంద్ర ప్రభుత్వంలో కేంద్రం మనకి రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వదులుతుందా, లేదంటే మన రాష్ట్రంలో ఎంత బడ్జెట్ వదులుతుందా, లేదంటే రాష్ట్ర అభివృద్ధి ఏం జరుగుతుందా, లేదంటే విద్యాశాఖ అట్ట పనిచేస్తుంది, హోంశాఖ అట్ట పనిచేస్తుంది, రెవెన్యూ అట్ట పనిచేస్తుంది అని ఆలోచించే పరిస్థితి అతనికి లేదు. ముందు అతని పార్టీని అతను బుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అతను రాష్ట్రం గురించి అతను ఆలోచించే పని లేదు అని ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రం ప్రజలే చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రధాన పార్టీ నేతగా అయినా సరే, పులివెందుల ఎమ్మెల్యేగా అయినా సరే అసెంబ్లీకి రావాలి కదా, రావటానికి వెనకడుగేయడానికి గల కారణం ఏందనుకోవచ్చు? చెప్తుంది అదే కదండి. అతని పార్టీని ఎట్లా బుల్ చేసుకోవాలో ఆలోచనే అతనికి పట్టక అతను సతమతం అయిపోతుంటే మీరు రాష్ట్రం గురించి పట్టించుకోమంటారు ఏంటండి బాబు? ఎన్నిసార్లు అడిగినా అతని పార్టీని ఏంటి, అతని క్యాడర్ ఏంటి, మేమేంటి, మా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకునే దానికే అతనికి ఇబ్బందులుగా ఉన్నాయి. ఇంకా అతను రాష్ట్రం గురించి ఏం పట్టించుకుంటాడు? పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచాడు. అతను గతంలో అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే అతను అసెంబ్లీకి రాలేదు. ఈరోజు ఎమ్మెల్యేగా రమ్మంటే అసలు అది అయ్యే పని కాదు, అతను రాడు. మనం ఏంటంటే ఎన్నిసార్లు ఉతికినా ఇదేదో సామెత ఉంటుంది, అన్న ఉతికినా కుక్క తోక వంకరే కానీ ఇలాంటి స్ట్రైట్ కాదా అన్నట్టు, ఇలాంటి ఎలుగుతోక నలిపే కానీ తెలుపుగా అన్నట్టు అతను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే అసెంబ్లీకి రాలేదు. ఈరోజు అతను ఎమ్మెల్యేగా వస్తాడని మనం ఊహించుకోవడం అనవసరం. అసలు అతను అసెంబ్లీకి ఏది రావట్లేదు ఏంటి అని ఆలోచించుకోవడం మనకి టైం వేస్ట్. కూటమి నాయకుల్ని 164 మందిని 11 మంది గడిగడలాడేస్తున్నారు. అందుకనే భయపడి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గనక కావాల్సినంత సమయం వచ్చింది, ఆ సమయం దొరకదనే మేము వెళ్ళట్లేదు. బయట మీడియా అయితే 3 గంటలు 4 గంటలు మేము చెప్పేది వింటున్నారని, ప్రజల్లోకి వెళ్తుందని అక్కడే ఉంటున్నామని వాళ్ళ వాదన. మరి వాస్తవమే, మీకు తెలియదు ఏముంది. మనం ఇప్పుడు టీవీ చూస్తాము, టీవీలో 3 గంటల సినిమా అప్పుడు 10 అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాలు, అభివృద్ధి ఇవన్నీ ఎట్లా జరుస్తున్నాయో కూటమి ప్రభుత్వం, దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ 11 ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. దాని గురించి ఆలోచించటం టైం వేస్ట్. మనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనే అభివృద్ధి చేశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 24లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సరాల పరిధిలో ఇతనేం చేశాడు అన్నది మనం క్యాల్కులేషన్ చేసుకోవాలి తప్పితే ఈ పద్దాకల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే, మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేల గురించి కానీ మనం ఎట్లా ఆలోచించాలంటే కేవలం సినిమా చూసేటప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ లాగే ఆలోచించాలి తప్ప మన ఫోకస్ మొత్తం వాటి మీద పెడితే అది టైం వేస్ట్. వాళ్ళు ల్యాగ్ చేయడానికి, ఇలాంటి డైవర్ట్ చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి డైవర్ట్ రాజకీయాలు ఆయన సుప్రసిద్ధుడు డైవర్ట్ రాజకీయాలు చేయటంలో. అదే డైవర్ట్ రాజకీయాలు ఈ రోజు కూడా చేస్తున్నాడు. సరే, ఇదంతా ఒకే అనుకుందాము. ఏంటి ఈ మధ్యకాలంలో మరి అంబటి రాంబాబుని అయితే కాపుకొల టైగర్ ని చేశారు, మరి వల్లభనేని వంశీని ఎందుకు మర్చిపోయారు, కమ్మకొల టైగర్ చేయలేకపోయారు ఎందుకనుకోవచ్చు అంటారు? అలాగే చూస్తే గనక బీసీ టైగర్ గా మన
జోగి రమేష్ గారిని ఎందుకని ప్రకటించలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ప్రతి మనిషికి ఎస్టాబ్లిష్ అవ్వాలని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి మనం ఏం చేసైనా సరే జనాల్లో కనపడాలని ఉంటుంది. ఇప్పుడు గతంలో వల్లభనేని వంశీ గారు కూడా ఒకలాగా భువనేశ్వర్ గారిని మాట్లాడాడు. దాని తర్వాత తను జరగాల్సిన చట్టం తన పని తను చేసుకుపోతుందని లోకేష్ బాబు గారు ఎప్పుడు చెప్తారు. మనం ఏం చేయాల్సిన పని లేదు, వీరు చేసే ప్రతి చర్యకి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది, చట్టం తన పని చేసుకుపోతుందని లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్తున్నారు. అట్లానే వాళ్ళకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అట్లానే అంబటి రాంబాబు గారికి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంబటి రాంబాబు గారికి ఇచ్చేశారు. అర్థమైందా? అట్లానే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఎలాంటి వాళ్ళంటే నన్ను చూడండి అనే రకం. అంటే ఏ చేసైనా సరే, తప్పు చేసైనా ఒప్పు చేసైనా సరే సోషల్ మీడియాలో నేను కనపడాలి, లేదంటే జనంలో నా ఉనికి చాటుకోవడానికి అతను పాల్పడుతున్నాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు పాల్పడలేదంటే ఇంకా మనం దాని గురించి ఇప్పుడు ఆయన ఒక్కళ్ళను మాత్రమే టైగర్ గా ప్రకటించారు కదా, దాన్ని ఎలా చూడాలంటే మరి ఆ టైగర్ గా సపోర్ట్ గా నిన్న కొడాలి నాని గారు కూడా వచ్చి మీరు ఏమైనా బుక్ పెట్టుకోండి మేము ఎవరికి భయపడం అంటున్నాడు కదా, మరి కొడాలి నాని కూడా ఒకటండి, వీళ్ళు ఎవరికి భయపడినప్పుడు మరి గత 5 సంవత్సరాలు మీడియా ముందు విచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఎందుకు కనపడకపోయారు? అసలు మీడియా ముందుకు వచ్చే పరిస్థితి ఎందుకు లేదు? మరి నిజంగా భయపడిన వాళ్ళు మరి అప్పట్లో గతంలో లాగా ఇప్పుడు కూడా విచ్చలవిడిగా మాట్లాడండి, తిరగండి, లేదంటే వాళ్ళ నియోజకవర్గంలో తిరగండి. ఈ రోజు వాళ్ళ నియోజకవర్గంలో తిరిగే పరిస్థితే కనపడట్లేదు. ఇంకా మాకు భయం లేదంటే ఎవడికి భయం ఉంటుందండి? తప్పు చేయనంతవాడికి ఎవడికి భయం ఉండదండి. తప్పు చేస్తే కదండి భయం ఉండిద్దో లేదో కనపడేది. ఆయన అంటున్నాడు కదా, మీ ఉడత ఊపులకు మేము భయపడము, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా జగన్మోహన్ రెడ్డి నీకు ఎదురొచ్చినా సరే నీకే నష్టం లోకేష్ అనే బెదిరిస్తున్నారా, బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాడు కదా మరి నిన్న కొడాలని. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన అతను. బాలకృష్ణ గారు అభిమాని అయి ఉండొచ్చు గతంలో. బాలకృష్ణ గారు అంటే అతనికి విపరీతమైన అభిమాని. బాలకృష్ణ గారు ఇప్పుడు అతను ఎమ్మెల్యే గారు ఓడిపోయాడు, ఇంట్లో ఖాళీగా ఉంటున్నాడు, రోడ్ల మీదకి నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదు, కనీసం మీడియా ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ఖాళీగా కూర్చొని ఇంట్లో బాలయ్య బాబు సినిమాలు చూస్తున్నాడు. బాలకృష్ణ గారి డైలాగులు అన్నీ అతను ఎప్పుడన్నా వచ్చినప్పుడు కంటతా బట్టి అవన్నీ ఇక్కడ చెప్తున్నాడు తప్పితే ఈ మరి నువ్వు నాకెదురు వచ్చిన రిస్క్ లేదు, నేను నీకు ఎదురు వచ్చిన రిస్క్ లేదు అని బాలకృష్ణ గారి సినిమాలో డైలాగ్ అండి. అది సినిమా చూసి వచ్చి ఇక్కడ ఆయన సినిమాలో డైలాగులు చెప్తున్నాడు, దాంట్లో తప్పే ఉంది. అతనికి ఇష్టమైన అభిమానం అయి ఉండొచ్చు బాలకృష్ణ గారికి, వాళ్ళ ఇష్టమైన హీరో డైలాగులు చెప్పుకుంటున్నాడు, విని ఆనందిస్తాం మనం. దాని గురించి ఒక ఎత్తు అయితే గనక కొడాలి నాని మళ్ళీ నేను వస్తాను, ప్రజల తరపున పోరాటం చేస్తాను, జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటాను, నేను వెనక్కి తగ్గను అంటున్నాడు కదా. మరి సరే ముందు ఆయనకి ఏదైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాటిని చూసుకొని, మానసిక సమస్యలు ఉన్నాయో వాటిని చూసుకొని వాటిని సరిపెట్టుకుంటే చాలని రాజకీయం, జగన్మోహన్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ మర్చిపోతే మంచిదని అతనికి కానీ అతని ఆరోగ్యానికి కానీ మేము అనుకుంటున్నాం.